అందరికీ నమస్కారం. నా పేరు రమ. అగ్రిమెంట్ వైఫ్ 25వ భాగం. రచయిత నీలిమ గారు. ఇంకో రూమ్‌కి లాక్ వేసి ఉండడంతో అక్కడికి వెళ్ళి అది ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసిన రూమ్‌ని చూసేసరికి ఆశ్చర్యంగా ఫీల్ అవుతుంది అమృత. ఎందుకంటే ఆ రూమ్ మొత్తం కూడా ఫ్లవర్స్, బెలూన్స్, క్యాండిల్స్ మొత్తం నిండిపోయి వాటన్నిటితో అందంగా డెకరేట్ చేసి ఉంటుంది కాబట్టి షాక్‌లో ఉన్న అమృత చేయి పట్టుకొని బయట డోర్ లాక్ చేసి ఆ రూమ్ లోపలికి తీసుకొని వెళ్తాడు విశాల్. రూమ్ లోపలికి వెళ్ళేసరికి గోడ మీద పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీమతి గారికి అని అందంగా తీర్చిదిద్దిన అక్షరాలు కనిపిస్తాయి. వాటిని చూడగానే ఇంకా షాక్ అయిపోతుంది. అక్కడే టీపాయ్ మీద ఉన్న అందమైన బొకే తెచ్చి ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని 3 ఏళ్ల క్రితం ఇదే రోజున నా జీవితంలోకి భార్యగా వచ్చిన నా ప్రాణానికి పెళ్లిరోజు శుభాకాంక్షలు అని అంటూ ఆమె ముందు ఆ బొకేని పెడతాడు. ఆ బొకే వైపే అతని వైపే మార్చి మార్చి చూస్తుంటే, అంటే మనకు పెళ్ళయిందని అన్న సంగతి మీకు ముందే తెలుసా అని అడుగుతుంది. ఇప్పుడు కాదు, నాకు యాక్సిడెంట్ జరిగి నేను పాత విశాల్‌లా మారి ఇంటికి వచ్చిన రెండో రోజే నాకు తెలిసిందని అంటాడు విశాల్ ఆమె కళ్ళల్లోకే సూటిగా చూస్తూ. ఈ మధ్యే తెలిసేమో అని అనుకున్న అమృతకి అతను చెప్పిన మాటలు విని ఇంకా షాక్ అయిపోతుంది. మరి ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. ముందు అదంతా కాదు. నేను నిన్ను విష్ చేసినప్పుడు తిరిగి నువ్వు కూడా నన్ను విష్ చెయ్యాలి కదా! కనీసం నా విషెస్‌ని అందుకోవాలి కదా! నాకు కాళ్ళు నొప్పులొస్తున్నాయి తెలుసా అని అంటాడు విశాల్ షాక్ మూడ్‌లో ఉన్న తనని నార్మల్ మూడ్‌కి తీసుకురావాలని. వెంటనే తన చేతిలో ఉన్న బొకేని అందుకుంటుంది. తను తీసుకోగానే మీదకు లేచి ఆమె చెంపల మీద చేతులు వేసి నుదుటిని ముద్దు పెట్టుకుంటాడు. ఐ లవ్ యూ అని అంటూ. అతని పెదవుల స్పర్శ ఎప్పుడైతే ఆమె నుదుటిని తాకాయో వెంటనే పరవశంగా కళ్ళు మూసుకుంటుంది. కానీ ఆ మూసిన కనురెప్పల నుంచి కన్నీళ్లు జారుతున్నాయి. అది గమనించిన విశాల్ అతని బొటన వేలుతో వాటిని తుడుస్తూ, ఇక నుంచి నీ కళ్ళల్లో నీళ్లు నేను చూడకూడదు. అలా చూస్తే నేను ఫెయిల్ అయినట్లే అని అంటాడు ఎంతో ఉద్వేగంగా. వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అతని గుండెల మీద తలపెట్టుకొని అతని నడుము చుట్టూ చేతులు బిగించి గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చేస్తుంది. ఆపాలనుకోలేదు విశాల్ కూడా. ఎందుకంటే ఇన్నాళ్ళు తను ఎంతగా మానసిక స్పృహని పడి ఉంటుందో అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ బాధంతా అతని సాంగత్యంలోనే పోవాలని అనుకుని ఆమె వీపు మీద చేత్తో నిమురుతూ సైలెంట్‌గా ఉండిపోతాడు. 5 నిమిషాలు దాటినా ఇంకా ఆపని అమృత వైపే చిరుకోపంగా చూస్తూ, ఇంకా చాలురా! ఇప్పటికే నా వల్ల నువ్వు చాలా ఏడ్చేశావు. ప్లీజ్ కామ్ డౌన్ అని అంటాడు నెమ్మదిగా చేత్తో తడుతూ. అంటే ఇప్పుడు నన్ను భార్యగా మీరు ఒప్పుకున్నట్లేనా అని అడుగుతుంది చిన్నగా తలెత్తి అతని కళ్ళల్లోకే చూస్తూ. ఇన్ని చేసినా నీకు ఇంకా అనుమానంగా ఉందా? ఒక్క నిమిషం ఉండు, నీకు పెళ్లి రోజు బహుమతి ఇస్తాను అని అంటూ ఆమెను విడిపించుకొని అతనితో పాటు తెచ్చిన ల్యాప్‌టాప్ బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న పేపర్స్ తీసి ఆమె ముందుకొస్తాడు. ఇవేంటో తెలుసా? మన అగ్రిమెంట్ పేపర్స్. నువ్వు నేను సంతకాలు పెట్టిన పేపర్స్. వీటి ద్వారానే నువ్వు నా జీవితంలోకొచ్చావు. ఇది నేను అడ్డుపెట్టుకొని కోర్టుకు వెళ్తే నీకు నాకు మధ్య ఉన్న ఈ బంధం రద్దవుతుంది. కానీ నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడి నా భార్యగా నేను అంగీకరిస్తే వీటితో ఎలాంటి పని లేదు. ఇది జస్ట్ పీస్ ఆఫ్ పేపర్ అంతే. అంతకు మించి దీనికి ఎలాంటి ఉపయోగం కూడా లేదని అంటాడు వాటిని చూపిస్తూ. మీకు కోపం రాలేదా? నా గురించి తెలియగానే? ఎందుకంటే డబ్బు అవసరం ఉండి మీ జీవితంలోకొచ్చాను. ఒక విధంగా మీరు నన్ను డబ్బిచ్చి కొనుక్కున్నారు. ఆ విషయంలో మీకు నా మీద ఎలాంటి ఆలోచన రాలేదా అని అడుగుతుంది. అలా వచ్చావు కాబట్టే కదా ఇప్పుడు నువ్వు నా జీవితంలో ఉన్నావు. ఆ రోజు నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ ఈ రోజు నీ దగ్గర చాలా డబ్బుంది. డబ్బు కోసమే నా జీవితంలోకొచ్చావు కాబట్టి నిన్ను తక్కువగా చూసే క్యారెక్టర్ నాది కాదు. అలా చూపించే క్యారెక్టర్ కూడా నీది కాదు కాబట్టి ఇంకా అటువైపుగా ఆలోచన అవసరం లేదు. ఇంకా డబ్బంటావా? ఉన్న దాంట్లోనే సంతోషంగా బ్రతికే వాళ్ళకి అత్యవసరం వచ్చినప్పుడు డబ్బు ఖచ్చితంగా అవసరం పడుతుంది. అలాంటప్పుడు ఏమీ తోయలేని స్థితిలో ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటాం. నువ్వు ఆ టైంలో ఈ నిర్ణయం తీసుకున్నావు కాబట్టే ఈరోజు ఇంత మంచి భార్య నా జీవితంలోకొచ్చింది. కాబట్టి ఇంకా థాంక్స్ చెప్పుకోవాలి నీకే అని అంటాడు విశాల్. ఇప్పుడు వీటిని చింపేస్తే నీకు పూర్తి నమ్మకం వస్తుందని అంటే చించి పడేస్తాను. కానీ నా ఆలోచన ఏంటో తెలుసా? అసలు ఈ అగ్రిమెంట్ అనేది లేకపోతే నువ్వు నా జీవితంలోకి వచ్చేదానివే కాదు. నా మనసుని కదిలించేదానివే కాదు కాబట్టి మన ఇద్దరి బంధానికి పునాదైన ఈ అగ్రిమెంట్ పేపర్స్‌ని ఒక ఫ్రేమ్‌గా కట్టించి గుర్తుగా ఉంచుకోవాలని ఉంది. కానీ నీ ఆలోచన ఏంటో చెప్తే ఆ విధంగానే మనం ప్రొసీడ్ అవుదాం. ఏం చెయ్యాలి? చించేయాలా? అని అడుగుతాడు విశాల్. మీరు భార్యగా అంగీకరించిన తర్వాత వీటితో నాకేం సంబంధం? నాకు మీ మీద నమ్మకం లేకపోతే నేను వీటి గురించి భయపడాలి కానీ బోలెడంత నమ్మకం ఉన్నప్పుడు వాటిని మీరు ఏం చేసినా నాకు సంబంధం లేదని అంటుంది చిన్న స్మైల్‌తో. ఆమె సమాధానానికి అందంగా విచ్చుకుంటాయి అతని పెదవులు. అదే ఆమె ప్లేస్‌లో ఇంకెవరైనా ఉండుంటే ఖచ్చితంగా చించేయమని చెప్పి ఉండేవారు. ఎందుకంటే ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఉండడానికి. కానీ అమ్ము ఆలోచనలకి ఇంకాస్త ఫిదా అయిపోయాడు. అయితే ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ
తెలుసా అని అడుగుతుంది అమృత. తెలీదు ఎవరికి, తెలియదు, ముందు నీకే చెప్పాను అని విశాల్ అనగానే, మరి వాళ్ళకి ఏం చెప్పారు మన ఇద్దరం బయటికి వస్తున్నప్పుడు అని అడుగుతుంది ప్రశ్నార్థకంగా చూస్తూ. బాబోయ్ క్వశ్చన్ బ్యాంక్, నిన్ను నేను అమ్ము అని పిలిచావని కదా, కానీ క్వశ్చన్ బ్యాంక్ అని పిలవాల్సింది. అయ్యో, నా భర్త నన్ను ఒప్పుకున్నాడు, నా భర్త నాకు ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు, అతనికి నేను తిరిగి విషెస్ చెప్తాను, ఏదైనా స్వీట్ గిఫ్ట్ ఇద్దామని లేకుండా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నాను, ఇలాంటి దాన్ని ఏమనాలి అని డ్రామాటిక్గా తలపాతుకుంటూ అంటాడు విశాల్. ఏం చేయాలి మరి, నాకు మీలాగా సర్ప్రైజ్ ఇవ్వడం, అందంగా చెప్పడం చేత కాదు, ఎంతైనా నేను చదువులేని దాని కదా అని అమృత అన్న మాటలకి, అవును మరి చదువులేదు, నాకు చెప్పడం చేత కాదని అంటూనే ఆ రోజు కవిత్వం అంత బాగా చెప్పేశావని విశాల్ చిలిపిగా చూస్తూ అడిగేసరికి ఆ కవిత్వం దాని ఆంతర్యం గుర్తుకొచ్చి సిగ్గుగా తలదించేసుకుంటుంది. తన భార్య మోములో దోబూచులాడుతున్న సిగ్గును మురిపెంగా చూస్తూ, ఏంటి మేడం సైలెంట్ అయిపోయారని అడుగుతాడు కళ్ళెగరేస్తూ. సరే కానీ మనం దర్శనానికి వెళ్తున్నామా లేదా, అసలే టైం చాలా అయిపోయింది, పెళ్లి రోజు పూట కూడా ఇంత లేటుగా దైవ దర్శనానికి, ఈ సంవత్సరమే, ఇంతకుముందు మన పెళ్లి రోజుకి తెల్లవారే వెళ్ళేవాళ్ళం అని చిరుకోపంగా అంటుంది. అతను మాట్లాడుతున్న టాపిక్ని డైవర్ట్ చేస్తూ, చూసావా నాకు తెలియలేదంటూనే తెలివిగా తప్పించుకున్నావు, టాపిక్ని డైవర్ట్ చేస్తూ, సరే సరే నువ్వు అన్నట్లుగా దర్శనం చేసుకుని వచ్చేస్తే తర్వాత మనకి నచ్చినట్లుగా ఉండొచ్చు అని ఒత్తి పలుకుతూ అంటాడు విశాల్. అతని మాటల్లోని అంతరార్థం గమనించకుండా పదండి అని అంటూ ఆమె ముందుకు వెళ్ళేసరికి, అమ్ము ఒక్క నిమిషం అని అంటాడు విశాల్. ఏమైందన్నట్లుగా వెనకకి తిరిగిన అమ్ము పక్కకి వచ్చి నుంచొని ఆమె చేతిలో చేయి కలిపి, ఇప్పుడు పద అని చిన్నగా నవ్వుతూ అంటాడు విశాల్. అతని చేతి వైపే మురిపెంగా చూస్తూ అతని అడుగులో అడుగు వేస్తూ, మొదటిసారి వారి బంధం ఎక్కడైతే ముడిపడిందో అక్కడే వారి బంధాన్ని పరిపూర్ణం చేసిన భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది అమృత మనసులోనే. ఇద్దరూ కలిసి గర్భగుడిలోకి వెళ్ళి వారిద్దరి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించుకొని బయటికి వచ్చి తన జీవితంలోకి అతని మనసు అర్థం చేసుకునే మంచి మనసున్న భార్యని వరంగా పంపించినందుకు దేవుడికి కృతజ్ఞతగా భారీగా హుండీలో మొక్కులు చెల్లించాడు విశాల్. అలాగే బయట ఉన్న కోనేరు దగ్గరికి వచ్చి అక్కడ కూడా కాయిన్స్ అందులో వేసి వారికి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని అక్కడి వాళ్ళు చెప్తారని వీళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ని కోనేట్లో వేసి వారి బంధం ఎప్పుడు ఇలాగే పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉండాలి, ఎలాంటి ఆటంకాలు రాకూడదు అని బలంగా మొక్కుకున్నారు ఇద్దరూ కూడా. భగవంతుడు వీళ్ళ వైపు అండగా ఉండి జీవితకాలం సంతోషంగా ఉంచాలని చూసిన అనుకోని రాక్షసుల్లా వచ్చే కొంతమంది మనుషులు ఉండగా మనం అనుకున్నవన్నీ జరగలేవు. మరి వీళ్ళు అనుకున్న కోరికలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఇప్పటికైనా చెప్తావా భాస్కర్, ఉదయం మన విశాల్ అమ్ముని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు, నేను అప్పుడే పిలిచి అడుగుదామని అనుకున్నాను, కానీ మీ అమ్మేమో ఇప్పుడు కాదు, వాళ్ళని వెళ్ళనివ్వండి భాస్కర్ చెప్తానన్నాడు తర్వాత అని అన్నది. ఇంతకీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని అడుగుతారు విశాల్ వాళ్ళ నాన్నగారు. చెప్తాను నాన్న, చెప్తే మీరందరూ కూడా ఎంత సంతోషిస్తారు, ఎగిరి గంతేసినా గంతేస్తారు అని నవ్వుతూ అంటారు భాస్కర్ గారు. అబ్బో, అంత మంచి గుడ్ న్యూస్ ఏంటి డాడీ, అయితే లేట్ చేయకుండా తొందరగా చెప్పేయని అంటుంది ఐషు వాళ్ళ డాడీ పక్కన కూర్చొని అతని చేతి చుట్టూ చెయ్యి వేసి. చెప్తా చెప్తా, మీ అమ్మని కూడా రానివ్వు తల్లి, తనైతే ఇంకా సంతోషిస్తుంది, వెంటనే నాకు ముద్దు పెట్టినా పెట్టేస్తుందని చిలిపిగా అంటారు భాస్కర్ గారు. అబ్బో, అయితే సరదాగా నువ్వు నేను బెట్ కడదాం డాడీ, అమ్మేమో ఇప్పుడు మీరు ఈ గుడ్ న్యూస్ చెప్పగానే మీకు ముద్దు పెడితే మీరు గెలిచినట్టు, లేదంటే నేను గెలిచినట్టు, అప్పుడు మీరు చెప్పింది నేను చేయాలి, నేను గెలిస్తే నేను చెప్పింది మీరు చేయాలి, డీల్ ఓకేనా అని అడుగుతుంది ఐసు కళ్ళెగరేస్తూ. డబుల్ ఓకే అని థమ్ సింబల్ పెట్టి చూపిస్తూ అంటారు భాస్కర్ గారు. అయితే ఇప్పుడు మా ముందు ఒక మంచి వినోదం జరగబోతోందన్నమాట అని సరదాగా నవ్వుతూ అంటారు పెద్దవాళ్ళిద్దరూ. ఏంటో అంత మంచి వినోదం, మేము కూడా చూసి తరిస్తామని వాళ్ళ మాటలు విన్నారు కాబట్టే అడుగుతూ వస్తారు పార్వతి గారు. అదే మీరే చేయాలి కోడలా, మా అబ్బాయిని మీద ఒక పందెం కట్టాడు, దాన్నే నేను చూడాలనుకుంటున్నానని అంటారు పద్మావతి గారు. అవునా, నా మీద కట్టే అంత పందెం ఏముందో మీ అబ్బాయి గారికి అని మూతి తిప్పుతూ భాస్కర్ గారి వైపే చూస్తూ అడుగుతారు పార్వతి గారు. అలాంటివి చెప్పకూడదు, దాని సంగతి తర్వాత చూసుకుందాం, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఇలా వచ్చి నా పక్కన కూర్చుంటే మీ అందరికీ ఒక శుభవార్త చెప్తానని అంటారు భాస్కర్ గారు సతీమణి చేతిని పట్టుకుని లాగి పక్కన కూర్చోబెట్టుకుంటూ. అందరూ కూడా అతను చెప్పే మంచి విషయం ఏంటా అని ఆతృతగా చూస్తుంటారు. విశాల్ అమ్ముని తిరుపతి తీసుకుని వెళ్ళాడని భాస్కర్ గారు అనగానే అక్కడికా ఎందుకని అడుగుతారు పద్మావతి గారు ప్రశ్నార్థకంగా చూస్తూ. అబ్బా అమ్మ, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి, అక్కడే వాళ్ళ బంధం ముడిపడింది కాబట్టి ఆ బంధాన్ని శాశ్వత బంధంగా ఒప్పుకున్నట్లు తన భార్యకి చెప్పడానికి, అలాగే ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు కనుక అక్కడే సెలబ్రేట్ చేసుకోవడానికి అని అంటారు భాస్కర్ గారు. అంటే
అంటే విశాల్‌కి అమ్ముతో పెళ్ళయిందనే విషయం తెలిసిపోయిందా? అని ఆశ్చర్యంగా అడుగుతారు పార్వతి గారు. ఎలా తెలిసింది? మరి నువ్వొక్కడివే వాడితో మాట్లాడావా? మేమెవరం లేకుండా అని అడుగుతారు విశాల్ తాతగారు. లేదు నాన్న నేను చెప్పలేదు. అసలు ఏదో ఒకలాగా ధైర్యం చేసి చెప్పేద్దామని అనుకున్నాను కానీ, ఆ అవసరం లేకుండా వాడే తెలుసుకున్నాడని అంటారు భాస్కర్ గారు. ఎలా తెలుసుకున్నాడని పద్మావతి గారు ఎప్పుడు తెలిసిందని పార్వతి గారు. తెలిసాక అన్నయ్య రియాక్షన్ ఏంటి అని ఐసు ఒకేసారి అడుగుతారు ఒకే ఫ్లోలో. కొంచెం మీరందరూ సైలెంట్‌గా ఉంటే నేను మొత్తం కూడా చెప్తాను కదా! మీ ఆతృత ఏంటని చిరుకోపంగా అంటారు భాస్కర్ గారు. సరే సరే ఇక నువ్వు మొత్తం చెప్తాను అన్నాకే మేము నోరు తెరుస్తాం ఓకేనా? అందరూ మాట్లాడకుండా ఉండండి అని ఐషు అందరి వైపు చూస్తూ అనేసరికి సరే సరే అని అంటూ అందరూ కూడా బుద్ధిగా నోటి మీద వేలు వేసుకుంటారు. సరిగ్గా 3 రోజుల ముందు ఆఫీస్‌లో మన టెండర్ వచ్చింది కదా! దానికి సంబంధించిన ప్రాజెక్ట్ గురించి, దాని వర్క్ గురించి మాట్లాడదామని విశాల్ క్యాబిన్‌కి వెళ్ళాను నేను. కానీ అక్కడికి వెళ్ళేసరికి విశాల్ మాట్లాడిన మాటలు విని డోర్ దగ్గరే ఆగిపోయాను. ఏంటంటే మేనేజర్‌తో తిరుపతి వెళ్ళడానికి ఫ్లైట్‌ని రెడీగా ఉంచమని చెప్తున్నాడు. అలాగే అమృత, విశాల్ పేర్ల మీద వీసా టికెట్స్, పాస్‌పోర్ట్ అన్నీ 24 గంటల్లో రెడీ అవ్వాలని ఆర్డర్స్ పాస్ చేస్తుంటే నేను చాలా షాక్ అయిపోయాను. అమృత పేరు మీద వీడివన్నీ ఎందుకు చేస్తున్నాడా అని. అంతేకాకుండా అమృత, విశాల్ అనే పేరు గ్యాప్ లేకుండా పూర్తిగా చెప్పేసరికి అంటే విశాల్‌కి తెలిసిపోయిందా అని అనుకుని ఎప్పుడు తెలిసింది? ఎలా తెలిసిందని సందిగ్ధంలోనే ఉండిపోయాను. మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే లోపలికి వెళ్ళి నేను ప్రశ్నించేసరికి అప్పుడు చెప్పాడు. హాస్పిటల్ నుంచి తిరిగొచ్చిన రెండో రోజే తనకి అమ్ముకి పెళ్ళయిందన్న విషయం తెలిసిందట అని భాస్కర్ గారు అనగానే ఏంటి? అప్పుడే తెలిసిందా? అని ఆశ్చర్యంగా అరిచినట్లే అడుగుతారు మిగిలిన వాళ్ళందరూ. అవును అని విశాల్‌కి కూడా ఎలా తెలిసిందో అలాగే అతని దగ్గర ఉన్న వీడియోస్ అన్ని విషయాలు సంపాదించిన విషయం అన్నీ కూడా భాస్కర్ గారికి విశాల్ చెప్పడంతో వీళ్ళందరికీ వివరంగా చెప్తారు. అమ్మ నా మనవడా ఎంత పని చేశాడు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టే భలే నాటకం ఆడాడు. అసలు హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన రోజు తన గురించి అంతలాగా గుచ్చి ప్రశ్నలు అడిగిన మనవడు ఇప్పుడు ఇంకా ఎక్కడికి ఎందుకు వెళ్ళిపోలేదు ఇంట్లోనే ఎందుకుంది అని ప్రశ్నించలేదేంటా అని ఆలోచిస్తున్నాను నేను. మొన్న అనుమానం నాకు వచ్చింది. కాకపోతే వీడింత నాటకం ఆడుతున్నాడని ఇప్పుడే తెలిసిందని అంటారు పద్మావతి గారు. అవును గ్రాని మొన్న భరతనాట్యం చేసిన రోజు కూడా వదిన నాకు నేర్పించిందని నేను అంతలా అంటుంటే నీకు వదిన ఎలా అవుతుంది అన్నిసార్లు అడుగుతున్నావని నన్ను పక్కకు తీసుకెళ్లి సైలెంట్‌గా అడిగాడు. ఏదో తప్పించుకొని ఆ రోజు వచ్చేశాను కానీ అన్నయ్య ఇంత డ్రామా చేస్తున్నాడని ఇప్పటివరకు మనకు తెలియలేదు. ఆస్కార్ అవార్డు ఇవ్వాలని కోపంగా అంటుంది. చూసావా అమ్మ నా కొడుకు అని ఎప్పుడూ నీ కొడుకుని వెనకేసుకొస్తావు కదా! చూసావా నీ ముద్దుల సుపుత్రుడు ఎంత నాటకం ఆడాడో అని వాళ్ళ అమ్మ వైపే చూస్తూ మూతి తిప్పుతూ అంటుంది ఐసు. ఎప్పుడూ తనని తిడుతుందనే ఉక్రోషంతో. ఏ ఇప్పుడేమైందని? నా కొడుకు మనందరికీ చెప్పకపోయినా తనంతట తానే భార్య గురించి తెలుసుకున్నాడు. ఎంత గొప్ప విషయం అది ఆలోచించాలి. మీరందరూ అని మళ్ళీ నా కొడుకుని వెనకేసుకొస్తూ అంటారు పార్వతి గారు. దాంతో పాటు విశాల్ ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్పాడు. అది వింటే మీరు ఇంకా ఆనందపడిపోతారని నవ్వుతూ అంటారు భాస్కర్ గారు. ఇంతకన్నా గుడ్ న్యూసా ఇంకేముంటుందండి అని అంటారు పార్వతి గారు. కొడుకు, కోడలు సంతోషంగా కలిసి ఉంటే చాలని అనుకుంటున్నారు కాబట్టి. నువ్వేమో గాని మా అమ్మ మాత్రం చాలా సంతోషించే విషయమే అని అంటారు భాస్కర్ గారు వాళ్ళ అమ్మగారి వైపే చూస్తూ. ముందు విషయం ఏంటో చెప్పండి డాడీ అని ఐషు అంటుంది. అది మాత్రం నేను చెప్పను. ఎందుకంటే మీ అందరికీ మీ అన్నయ్య తన నోటితోనే చెప్తాడంట. కాబట్టి నేను సైలెంట్‌గా ఉంటానమ్మా అని బుద్ధిగా అంటారు భాస్కర్ గారు. మరి అలాంటప్పుడు ఇంకొక న్యూస్ ఉందని మీరు మమ్మల్ని ఊరించడం ఎందుకు అని చిరుకోపంగా అతని బుగ్గ మీద చిన్నగా కొడుతూ అంటారు పార్వతి గారు. బెట్‌లో నేనే గెలిచానని అంటుంది ఐషు లేచి గంతులు వేస్తూ. ఛ! మేము కూడా మంచి వినోదం మిస్ అయిపోయాం. కాకపోతే ఇంకొక వినోదం దొరికిందని అంటారు పెద్దవాళ్ళిద్దరూ. ఇంతకీ ఆ బెట్ ఏంటి? మీరు ఇందాకటి నుంచి అంటున్నారు నాకు అర్థం కాలేదని వాళ్ళ వైపే చూస్తూ అడుగుతారు పార్వతి గారు. ఏంటి పారు నువ్వు మరీను. నా కూతురుతో నేను బెట్‌కి గెలిచి ఒక పందెం వేద్దాం అనుకున్నాను. నువ్వేమో నా ఆశలన్నీ అడియాసలు చేసేశావని చిరుకోపంగా భార్య భుజం చుట్టూ చెయ్యి వేస్తూ అడుగుతారు భాస్కర్ గారు. అయినా అయినా ఇంకా నువ్వు బెట్‌లో గెలిచినట్టు ఏం కాదు. ఎందుకంటే అసలు గుడ్ న్యూస్ ముందుంది కాబట్టి అది చెప్పాక మీ అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అప్పుడు ఎవరు గెలుస్తారన్నది తెలుస్తుందని అంటారు భాస్కర్ గారు ఐషు వైపు చూస్తూ. నో డాడీ చీటింగ్. ఇప్పుడే మీరు చెప్పారు. ఇప్పుడు అమ్మ చేయలేదు అంతే. మీరు కావాలని తప్పించుకోవడానికి ఇంకేదో చెప్పకండి అని అంటుంది ఐసు. బాబు మహాశయ తెలుగు వాళ్ళందరూ కూర్చొని మూకీ సినిమా చూస్తున్నట్లు ఏంటి సస్పెన్స్ నాకు అర్థం కావట్లేదు. ఇంకాసేపు ఆగితే తట్టుకోలేక పిచ్చెక్కువయ్యేలా ఉంది కాబట్టి త్వరగా అదేంటో చెప్పండి అని అంటారు పార్వతి గారు. ఆహా అది చెప్పేస్తే ఎలా అమ్మా? మళ్ళీ నా కూతురు చేతిలో నేను ఓడిపోయినట్లు అవుతుంది కదా!
అందుకే మేము చెప్పమంటే చెప్పమని భాస్కర్ గారు అనేసరికి మిమ్మల్ని ఏమనాలి? అసలు రాను రాను చిన్నపిల్లలతో పాటు అల్లరి బాగా చేస్తున్నారు. ఓల్డ్ మ్యాన్ లిస్ట్ నుంచి యంగ్ మ్యాన్ లిస్ట్‌కి జంప్ చేయాలనుకుంటున్నారా ఏంటి? కొంచెం అలాంటి ఆశల్ని పక్కన పెట్టండని మూతి తిప్పుతూ అంటూ దేవుడి గదికి వెళ్ళిపోతారు. భగవంతుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందామని. మిగతా వాళ్ళ మనసులో కూడా అదే ఆలోచన ఉంది. ఆ భగవంతుడి దయ వల్ల ఇది సాధ్యమైందని మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఏమాత్రం ఊహించని విధంగా భార్య షాక్ ఇచ్చినందుకు అసహనంగా ఫీలవుతూ రూమ్‌లోకి వెళ్లి కూర్చొని దడేల్మని శబ్దం వచ్చేలా తలుపుని గట్టిగా వేసి మంచం మీద కూర్చుంటాడు కోపంతో ఊగిపోతూ. ఎంత ధైర్యం ఉంటే అది నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటావా? రాను రాను నీకు ధైర్యం ఎక్కువవుతోంది. దించుతాను. తొందరలోనే ఆ ధైర్యం మొత్తాన్ని దించుతాను. ఏదో నీ కడుపులో నా రక్తం పెరుగుతుంది కదా అని శాంతంగా ఉంటుంటే నీకు అది నా చేతకానితనంలా కనిపిస్తోంది కదా! 2 రోజుల్లో రెండంటే రెండే రోజుల్లో నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తుకొని రాకపోతే నా పేరు దివాకరే కాదు వచ్చేలా నేను చేస్తాను. ఏంటేంటి? నేను నీ దగ్గరకొచ్చి మారిపోయాను అని అడగాలా? అంటే నేను నీకు క్షమాపణ చెప్పాలా? అలా చెప్తే నేను మగాడినే కాదని కసిగా అనుకుంటాడు దివాకర్. మగాడు అంటే భార్య మనసుతో, శరీరంతో ఆడుకునేవాడే మగాడని అనుకుంటున్నాడు. కానీ నిజమైన మగాడంటే భార్య మనసుని గెలిచిన వాడని తెలుసుకోలేకపోతున్నాడు. తెలుసుకునే సమయానికి ఎలాంటి అవాంతరాలొస్తాయో ఊహించలేకపోతున్నాడు ఆ క్షణం. ఇలా కూర్చొని రకరకాలుగా ఆలోచిస్తున్న అతనికి ఏవో మాటలు వినిపించి అనుమానంగా బయటకొస్తాడు. బయటకొచ్చి చూసేసరికి అక్కడ ఉన్నవాళ్ళని చూసేసరికి కొంచెం షాక్‌గా, కొంచెం కోపంగా ఫీలవుతూ కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఏం కావాలి? ఇక్కడికెందుకొచ్చారని అడుగుతాడు సాధ్యమైనంత వరకు కూల్‌నెస్ ప్రదర్శిస్తూ. మీ మీద కేస్ ఫైల్ అయింది సార్. అరెస్ట్ చేయడానికొచ్చాం. అరెస్ట్ వారెంట్ కూడా ఉందని వచ్చిన ఎస్ఐ చెప్పగానే ఏంటి అరెస్టా? అని అరుస్తాడు దివాకర్. ఏంటి పోలీస్ నువ్వు మాట్లాడుతోంది? మా అబ్బాయి ఏం చేశాడు అరెస్ట్ చేయడానికి? అని అడుగుతారు పరశురాం గారు. అవునండి. మీ కోడలు గారిని మీ అబ్బాయి మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు సెక్షన్ 69 ప్రకారం ఆవిడని రోజు చిత్రహింసలు పెడుతూ అమానుషంగా ఏడిపిస్తున్నారని సెక్షన్ 205 ప్రకారం మీ అబ్బాయి మీద కంప్లెయింట్ నోటీస్ అయింది. కాబట్టి ఎలాంటి ఇష్యూ చేయకుండా సరెండర్ అయిపోతే మీకే మంచిది. లేదంటే మా దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంది కాబట్టి మా స్టైల్‌లో మేము తీసుకెళ్తామని క్లారిటీ ఇచ్చేస్తారు వచ్చిన ఎస్ఐ. కంప్లెయింట్ ఇచ్చింది ఎవరని కోపంగా అడుగుతారు దివాకర్. మీ అత్తగారు, మామగారు అలాగే మీ భార్య సంతకాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఫాలో మీ అని ఇన్స్‌పెక్టర్ అరెస్ట్ హిమ్ అని చెప్పగానే అప్పటి వరకు ఉన్న కోపం నషాలానికి ఎక్కుతుంది. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు అమృత విశాల జీవితం ఒక దారికి వస్తుంటే దివాకర్ జీవితం మాత్రం ఇలా జైలు పాలవుతోంది. మరి ఇదంతా విశాల్ దివాకర్ మీద కక్షతో చేస్తున్నాడా? లేదా సృజనకి తన భర్త మారితే చూడాలని అలా చేయాలని చేస్తున్నాడా? మరిప్పుడు దివాకర్ పరిస్థితి ఏంటి? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.